బిఫోర్ యూ టాక్, మా టైటిల్ నుంచి మీకు ఒక క్వశ్చన్. మోతావారి తెలుసు కదా మీకు, మోతావారి ఏందంటే ఏంది టైప్స్ మన తెలంగాణలో. మీ ఫ్యామిలీలో మీరా మీ అన్ననా ఎవరు మోతావారిగా ఉంటారు? ఏంది బ్యా అన్నట్టు. అవుట్ సైడ్ టాక్ ఇది, మీరు చెప్పండి ఇన్సైడ్ టాక్. ఇంట్లో నేను, స్టేజ్ల మీద అన్న. షాక్ అయ్యారా? కానీ మీరు చూసింది ఐ మీన్ నో, బయట అయితే ఇమేజ్కి విజయ్ సరే అలా ఉంటారేమో అనుకున్నాము. లైక్ ఏందంటే ఏంది టైప్స్ మీరే అనమాట ఇంట్లో. ఇద్దరం ఇట్లనే ఉంటాం, సైలెంట్. ఇద్దరు ఇట్లనే ఉంటారు. పెద్ద మోతవారి చిన్న మోతవారి. కానీ మీరు ఇంకా అక్కడ మీకు ఫ్యాన్స్ ఉన్నారు పాపం, వాళ్ళు ఒక్కసారి వేవ్ చేయరా వాళ్ళ కోసం, అప్పటి నుంచి మిమ్మల్నే చూస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. I don't know, good afternoon. Thank you media for coming here, supporting a big-hearted web series. I don't like to call ఏదైనా కానీ స్మాల్, చిన్న అని పిలవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. బేబీ అప్పుడు కూడా అందరూ చిన్న సినిమా అంటే అరే మేము కూడా వేరే సినిమా లాగానే ఎంతో ప్రాణం పెట్టి ఎంతో కష్టపడ్డాం కదా, ఎప్పుడు చిన్న అనే పదం నాకు ఇష్టం ఉండదు. సో దిస్ బిగ్ హార్టెడ్ వెబ్ సిరీస్కి సపోర్ట్ చేయడానికే మీడియాకి, మన స్టూడెంట్స్ అందరికీ, మధురా శ్రీధర్ గారికి అండ్ అనురాధ మ్యామ్ అండ్ ఎవ్రీవన్ ఫ్రమ్ జీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సచ్ అ యూనిక్ టైటిల్. పోస్టర్ కూడా మస్తు అనిపిస్తుంది. అసలు నేను పోస్టర్ చూడగానే అనిల్ ఏంద్రా, కాస్ట్యూమ్ ఏంద్రా అని అడిగిన, దాని వెనకాల మస్తు స్టోరీ ఉందన్నాడు. సో ఇప్పుడే అనిల్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినప్పుడు అన్న మీరు వస్తారా అంటే నేను ఒక్క సెకండ్ కూడా ఆలోచించలే. జనరలీ నేను ఈవెంట్స్కి రావడానికి చాలా భయపడుతుంటా, బికాజ్ నేను చాలా ఇంట్రోవర్టెడ్ మనిషిని, మాట్లాడను, నేను వచ్చి ఏం మాట్లాడతా అనే ఉద్దేశంతో ఉంటా మైండ్లో. అనిల్ పిలవగానే నేను ఎప్పుడు రా అని అడిగినా దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నేను యూఎస్లో చదువుకుంటున్నప్పుడు ఒక 4-5 ఇయర్స్ అక్కడనే ఉన్నా. చాలామంది రిలేటివ్స్ దగ్గరకో ఫ్రెండ్స్ దగ్గరికి పోతే అందరూ మై విలేజ్ షో యూట్యూబ్లో పక్కా గ్యారంటీ ఉంటుంది. సో వాళ్ళందరూ ఎందుకు అంటే మా ఫ్యామిలీ అంతా తెలంగాణ నుంచి, ఎవరైనా తెలంగాణ ఆంధ్ర అని డివైడ్ చేయకుండా అందరూ వాళ్ళ ఊర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీలు గుర్తు చేయడానికి పక్కా మై విలేజ్ షో వ్లాగ్స్, ఈ ఛానల్స్, కల్చర్, ట్రెడిషన్స్, బోనాలు చేస్తుంటే బోనాలు, జాతరలకు వెళ్తే అన్నీ మై విలేజ్ షో, ఫామ్ల కుకింగ్, ఇవన్నీ మా అందరు చూస్తుండే. సో నేను కూడా దానికి అలవాటు పడి అవే చూస్తుండే. ఇంకోటి మధురా శ్రీధర్ సార్ నన్ను నా ఫస్ట్ ఫిలిం దొరసానికి నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు అది చాలా రూరల్ వరంగల్లో జరిగే కదా, అది కూడా 1980s జరిగే కదా. నాకు అంతగా తెలియదు ఆ కల్చర్ గురించి, ఎలా ఉంటుంది ఏంది కదా అంటే మొత్తం రీసెర్చ్ అంతా నేను మై విలేజ్ షోలోనే చేసిన. భాష కానీ ఊర్లో ఫర్ ఎగ్జాంపుల్ అవ్వతోటి ఎట్లా మాట్లాడుతుంటారు దాంట్లో చాలా ఉంటాయి దొరసానిలో. సో నా రీసెర్చ్ అంతా మీ యూట్యూబ్ ఛానల్లోనే చేసిన. సో నేను ఒక్క నిమిషం కూడా ఆలోచించి కూడా ఐ వాంట్ పే ఇట్ బ్యాక్ టు యూ. అంటే మీరు నా జర్నీకి తెలియకుండానే ఒక పాత్ర ప్లే చేసిండ్రు. సో నేను ఇలా I didn't come to say launch of this poster. I wanted to say thank you and launch this poster. అవ్వ మీరు అప్పుడు వరల్డ్ ఫేమస్ లవర్ అప్పుడు అన్నని ఇంటర్వ్యూ చేసారు. అన్న మీ భుజం మీద మంచిగా వండుకుండు. మీరు అప్పుడు ఎట్లున్నారో సేమ్ అట్లనే ఉన్నారు. ఇప్పుడు కూడా సేమ్ ఎనర్జీ, సేమ్ జోష్, సేమ్ ఉత్సాహం. అన్న కాదు, ఆ సినిమాలో 4 పిల్లలు అని చెప్పేసి పెళ్లి చూపులు అన్నాం కదా, మరి అన్నకి ఎప్పుడు పెళ్లి చేద్దాం? అన్ని ఇప్పుడే ఫస్ట్ కలిసిండు కదా, తర్వాత చూస్తా, ఇంకా ఉన్నది కదా, మళ్ళీ వస్తా ఇంకో సినిమా చేసేటప్పుడు, ఇంకో సినిమా చేసినప్పుడు అప్పుడు చెప్తా. అన్నకే ఇంకా పెళ్లి కాలేరా అయినప్పుడు ట్రెండ్ సెట్ చేస్తారేమో అని. సో ఐ వాంట్ టు కంగ్రాచులేట్ ఎవ్రీవన్ at Zee, at
ఐ హోప్ ఈ సిరీస్ చాలా పెద్దగా అయిపోయి సీజన్ 2 సీజన్ 3లో వచ్చి అట్లనే నాట్ జస్ట్ యూ ఎవ్రీబడి. ఇప్పుడే పోస్టర్ లాంచ్ చేసినప్పుడు ఒక చిన్న ట్రాక్ వచ్చింది, అది చాలా బ్యూటిఫుల్ ఉండే. అండ్ ఐమ్ వెయిటింగ్ టు సీ ద విజువల్స్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ టు ద హోల్ టీమ్. ఐ విష్ హ్యూజ్ సక్సెస్ అండ్ యూ ఆల్సో గో ఆన్ టు బికమ్ అ బిగ్ స్టార్ అని ఎవ్రీబడి. థ్యాంక్ యూ.